తిరుమలలో భక్తులను బురిడి కొట్టించిన మాయగాడి లీలలు బయటకు వచ్చాయి. తమిళనాడులోని మదురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు గత కొద్ది రోజులుగా కొండపై మోసాలు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు తమిళనాడుకు చెందిన 3 మహిళా భక్తులను మాంగళ్య పూజతో మోసం చేసినట్టు తేల్చారు. టీటీడీ ఉద్యోగిని అంటూ తిరుమల ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులకు మాయ మాటలతో నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని, ఆలయం ముందు మాంగళ్య పూజ చేయాలని మాయ మాటలతో మురుగన్ నాగరాజ్ వారిని మోసగించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అఖిలాండం వద్ద ఉన్న తమిళనాడు తిరువన్నమలై ప్రాంతానికి చెందిన ఉచి మహాలి అనే మహిళతో తొలుత మాటలు కలిపాడు. తర్వాత తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తిరుమల వైభవాన్ని చెబుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మబలికాడు. అనంతరం బీడి ఆంజనేయ స్వామి ఆలయంలోని మినీ షాపింగ్ కాంప్లెక్స్ తీసుకువెళ్లి ఆమెకు 2 డజన్ల మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ చైన్, 2 సెల్ ఫోన్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను శ్రీవారి పుష్కరానికి తీసుకువెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని అక్కడి నుంచి పరారయ్యారు. కోయంబత్తూరుకు చెందిన శరణ్యకు మాంగళ్య పూజ చేస్తానంటూ ఆమె వద్ద 80 గ్రాముల బంగారం కాజేశాడు మురుగన్. టీటీడీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి శరణ్యను మాంగళ్య పూజ మొగ్గులోకి దింపాడు. ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ చైన్ తీసుకుని పుష్కరంలో స్నానం చేసి మాంగళ్య పూజ కోసం ఆలయం వద్దకు రావాలన్నాడు మురుగన్. స్నానం చేసి శరణ్యను అక్కడికి వచ్చేలోపు ఆలయం వద్ద పత్తా లేకుండా పోయాడు మురుగన్. ఇక తిరువల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేసి ఆమె వద్ద ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసును తీసుకుని పరారయ్యాడు. అలా 3 మహిళలను మాంగళ్య పూజ పేరుతో మోసం చేసి 3 కేసుల్లో నిందితుడిగా ఉన్న మురుగన్ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గత 35 ఏళ్లుగా ఎలాంటి నేరాలకే పాల్పడుతూ తరచూ జైలుకు వెళ్లి వస్తున్న మురుగన్ నేర చరిత్రపై ఆరా తీసిన పోలీసులు జల్సాల కోసమే ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మురుగన్పై ఏపీ, తమిళనాడులో సుమారుగా 20కి పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తేల్చారు. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉన్నట్లు గుర్తించారు.